शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। మహాజనులారా, ఈ జగత్తుకి జగము అని ప్రపంచానికి పేరు. జగము అంటే ఆ పదాన్ని ఋషులు సంపుటీకరణం చేసినప్పుడు జ అంటే పుట్టుట, జన్మించుట, గమ్ అంటే వెళ్ళుట. గమ్ అనేటువంటి ధాతువు నుంచే గమనం, గమనం అంటే వెళ్ళటం. ఇక్కడ పుట్టటం, మళ్ళీ వచ్చిన దగ్గరికి వెళుతూ ఉండటం. ఇది జరిగేటువంటి చోటు కాబట్టి దీనికి జగము అని పేరు. ఈ ప్రపంచానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. కాళిదాసు మహాకవి చెప్పినటువంటి ఈ శ్లోకం. వీరు ఉన్నది కైలాస పర్వతంలో ఉన్నట్టుగా మనం ప్రసిద్ధంగా చూస్తూ ఉన్నాం. వారికి మనము పిల్లలము, వాళ్ళని ప్రపంచంలోకి పంపించాం మనం, మళ్ళీ తిరిగి వాళ్ళు రావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలు వెళితే మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసినట్టుగా వీడికి ప్రపంచంలోకి మోక్షం తెచ్చుకుంటాడని పంపించాం, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి తొందరగా తిరిగి వస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. శివుడికి మహాదేవుడు అని పేరు. మహా ప్రేమ కలిగినటువంటి ఆయన. మనుజ వరేణ్య దక్షిణపు మార్గమున్నంచన బోకు సూర్యసూతి నగరమచ్చటంగలదు. ఓ మానవుడా, నువ్వు దక్షిణ దిక్కుకి వెళ్ళద్దు. దక్షిణ దిక్కుకి వెళ్ళొద్దంటే దక్షిణ దిక్కు నడవద్దని కాదు. దక్షిణ దిక్కున సూర్యసూతి పట్టణం, యమధర్మరాజు పట్టణం ఉంది. ఆ యమధర్మరాజు పట్టణానికి వెళ్ళే పనులు చెయ్యొద్దు, అంటే పాపాలు చెయ్యొద్దు. మోక్షం రావాలంటే ముందే చేయాలి కదా. అంచేత అక్కడ సూర్యసూతి నగరం ఉంది. అక్కడ ఉదీచికి రమ్మిట, నువ్వు ఉత్తర దిక్కుకి రా, మోక్షమందిరం బరయగా కాంచవచ్చు. ఇక్కడ నీకు మోక్షమందిరం కనిపిస్తుంది, వినశ్వరమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతావును అని ఢమరము మోసి పిలుచున్ శివుడెంతయు ప్రేమ పెంపునన్. ఈశ్వరుడి దగ్గర ఢమరము అనేటువంటి వాయిద్యం ఒకటి ఉంది. ఆ ఢమరాన్ని మోగించి పిలుస్తున్నారట, మన ఇటు రావాల్సింది అని. పిలిచి ఆయన చేతిలో ఒక మృగం ఉంది, మృగధరుడు అని పేరు. మృగాన్ని ధరించినటువంటి వాడు శివుడు. అంచేతే కాళహస్తి శతకంలో ధూర్జటి మహాకవి చెప్తారు, నీకు మాంసమే తినాలని ఉంటే తిన్నడి దగ్గర ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావయ్యా అనవసరంగాను, నీ చేతిలో లేడుంది కదా అని. ఆ లేడి మాంసం చాలా రుచిగా ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. పోనీ దాన్ని కొట్టడానికి ఏం ఆయుధం లేదా అంటే నీ దగ్గర గొడ్డలుంది. పోనీ దాన్ని వండుకోవడానికి ఏమైనా గిన్నె లేదా అంటే భవతి భిక్షాందేహి అని అమ్మవారి దగ్గరికి కాశీలో వెళ్ళి అడుగుతున్నావు కదా, ఆ భిక్షాపాత్ర ఉంది. నీరు లేదా అంటే నీ నెత్తి మీదే ఉంది. అగ్నిహోత్రం లేదా అంటే నీ కంటిలోనే ఉంది. ఇన్ని ఉండి నువ్వు ఆ తిన్నటి దగ్గర ఎంగిలి మాంసం తిన్నావంటే ఎంత దయామయుడు అయ్యా నువ్వు అన్నారు. అతన్ని అనుగ్రహించటం కోసం, నీకు లేక తినటం కాదది, అతన్ని అనుగ్రహించడం చేత ఆయన చేతిలో లేడి ఉంది. ఆ లేడిని చూపిస్తారట. ఈ ఢమరాన్ని మోగించినటువంటి సందర్భంలో ఆ శివుడి వైపు చూసినటువంటి ఆ పిల్లవాడికి, ఆ సంతానానికి ఈ లేడిని చూపించారు. ఎందుకు ఈశ్వరుడి దగ్గర లేడి ఉన్నది అని, ఏ కారణం వల్ల ఆయన పెట్టుకోవాల్సిందని. మన దగ్గర ఒక లేడి ఉంది కాబట్టి ఆయన లేడి పెట్టుకున్నాడు. మరి మన దగ్గర ఉన్న లేడి ఏమిటి అంటే మనస్సు, మనోవేగము అంటారు. మనస్సు చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం ఒక్కసారిగా ఎంత దూరంలో ఉన్న వాళ్ళ గురించైనా ఆలోచన చేసేస్తాం మనం. మనోవేగం అని పేరు. మన లేడి ఎగిరేటువంటి సందర్భంలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, గాలిలో ఎగురుతుంది. నేల మీద కూడా నిలబడకుండా ఒక్కసారిగా అలా గాల్లో ఎగిరినట్టుగా ఎగురుతూ ఉంటుంది. అంచేత అలా గాల్లో ఎగిరేటువంటి విధంగా ఉన్నటువంటి ఆధారం లేకుండా ఏ విధంగా లేడి ఎగురుతుందో
అలా మనస్సు ఎగురుతుంది. మనస్సు ఆ విధంగా ఎగిరేటువంటి లేడి మన దగ్గర ఉన్నది కాబట్టి నీ మనస్సు అనేటువంటి లేడిని నా వైపు తిప్పాలి, నా వశం అవ్వాలి అని ఆ లేడిని చూపిస్తారు. చూడగానే ఆ లేడిని ఎప్పుడైతే చూశారో, ఈశ్వరుని తండ్రిగా అలా పిలవటం ఎప్పుడైతే చూశారో, ఈ భక్తుడు ఒక్కసారిగా శివనామస్మరణ చేయటం మొదలు పెడతాడు. శివనామస్మరణలో చాలా విశేషమైనటువంటి ఫలం చెప్పబడి ఉన్నది. అందులో ఓం నమః శివాయ అనేటువంటి మహామంత్రం, ఆ ఓం నమః శివాయ మహామంత్రం ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. ఇలా ఎల్లవేళలా చెబుతూ ఉంటే ఆయన ఇతన్ని అనుగ్రహించటం కోసమని ఆ మనస్సుని, ఆ లేడి ఎగిరేటువంటి లేడి ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన త్రిశూలంతో గుచ్చి ఆయన పాదాల దగ్గర పడేస్తాడు. ఇంకంతే మహాశివభక్తుడైపోతాడు, జన్మ ఉండదు, శివుడిలో లీనమైపోతాడు. ఇలా ముక్తిని ప్రసాదించేటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనకి మృత్యోర్మ అమృతంగమయ అని ప్రార్థన చేస్తాం ఈశ్వరుడిని. ఆయన కైలాసంలో ఉన్నటువంటి ఆయన పార్వతీ పరమేశ్వరులు అక్కడ అర్ధనారీశ్వర తత్వం అంటే శక్తివంతుడు ఇద్దరు ఒకటే అని చెప్పటం అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నటువంటి విశేషం. అంచేత శక్తితో అమ్మవారితో కూడుకున్నటువంటి శివ అంటే శివుడు అని అర్థం, శివ అంటే పార్వతీ అని అర్థం. మామూలుగా శివ అన్నటువంటి పదానికి శుభమని అర్థం. అలాంటి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మోక్షం ఇవ్వటం కోసమని అక్కడి నుంచి మనం వచ్చాం కాబట్టి సర్వప్రాణులు నీ మహామహిమచే సంసార చక్రంబులో నిర్వక్రంబుగా సంచరించి జలధిన్ నీరంబు మేఘంబులై ఉర్వింజేరి నదీ స్వరూపమై లోకోద్ధారకంబౌచు ఆ పూర్వస్థానము చేరునట్టు జగముల్ మూర్ఛిల్లు నీ లోపలం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. నీ దగ్గర నుంచి మేము వచ్చాం, ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం. ఇది ఎలా ఉంది, నాకు ఉదాహరణ ఎలా ఉంది అంటే, సముద్రంలో నీరు సూర్యుని యొక్క వేడి కారణం చేత ఆవిరి అయి మేఘమైంది. ఆ మేఘానికి చల్లటి గాలులు తగిలి వర్షం పడింది. ఆ వర్షం నది అయింది. ఆ నది వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలిసింది. ఏ విధంగా నది సముద్రంలోకి వెళ్ళి కలిసినదో సముద్రంలో నీరే అది మళ్ళీ ఈ విధంగా వచ్చి లోకానికి సముద్రంలో నీరు ఉప్పుగా ఉంది, ఆవిరై వెళ్ళి వచ్చినటువంటి వర్షపు నీరు సముద్రంలో నీరు ఎక్కడో దూరంగా ఉంది, ఈ వర్షపు నీరు మనకు దగ్గరగా ఉంది, అది ఉప్పగా ఉంది. ఇది ఉపయోగించుకోవడానికి వీలైనటువంటి లోకానికి ఉపయోగపడి మళ్ళీ నీ దగ్గరికి చేరుతున్నారయ్యా స్వామి అని ఈశ్వరుని ప్రార్థన చేసినటువంటి విశేషం. అందుచేత ఆయన మోక్షాన్ని ఇవ్వటం కోసమని మహా దయతో ఉన్నటువంటి వాడని చెప్పడానికి వేదవ్యాసుల వారు పురాణాలు రచన చేశారని మనం చెప్పుకున్నాం. స్కంధ పురాణము అంటారు. స్కంధ పురాణ నేరనిధికి అది ఒక సముద్రం. నేరనిధి అంటే నీరు నిధిగా ఉన్నటువంటి సముద్రం. ఖండము లేబది, 50 ఖండాలు ఉన్నాయి. అందులోన ఆనందవనానుభావ, ఆనందవనానికి సంబంధించినటువంటి గాథ ఉన్నటువంటిది. ఆనందవనము అనేటువంటి పేరు కాశీక్షేత్రానికి ఉంది. కాశీక్షేత్రానికి ఆనందవనము అని పేరు. ఆ ఆనందవనానికి సంబంధించిన కథ వినటం వక్తకు శ్రోతకు సుఖానంద పరంపరలు. చెప్పినటువంటి ఆయనకి విన్నటువంటి ఆయనకి సుఖము ఆనందము పరంపరగా వస్తాయట. ఆ కందువని నెరింగి, కందువ అంటే రహస్యం, ఆ రహస్యం నేను బాగా తెలుసుకొని సమకట్టితి కావ్యముగా రచింపగన్. ఇది శ్రీనాథ మహాకవి కాశీఖండంలో చెప్పిన పద్యం. నాకు రహస్యం బాగా తెలిసింది. ఏది అంటే ఆనందవనం గురించి కానీ చెప్పుకున్నట్లయితే చెప్పిన ఆయనకి సుఖానందాలు లభిస్తాయి, విన్నవారికి సుఖానందాలు లభిస్తాయి. కాబట్టి అంచేత ఆ కాశీ క్షేత్రం యొక్క మహిమను తెలుగులో కావ్యంగా రచన చెయ్యాలి అని అనుకున్నారు శ్రీనాథ మహాకవి. ఆయన మహానుభావుడు 6 కాలాల్లో శివుణ్ణి పూజ చేసేవాట.
షట్కాల శివపూజా ధురంధరుడు అని పేరైంది. సరస్వతీమాత అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఎంత ఆయనకి తెలుసో అంత నోటితో చెప్పగలడు, రచన చేసి చెప్పగలడు. అది గొప్పతనం. బ్రహ్మీ దత్తవర ప్రసాదుడ ఉరు ప్రజ్ఞా విశేషోదయా జిహ్మస్వాంతుడ ఈశ్వరర్చన కళాశీలుండ అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ జయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే. ఏమి అదృష్టమయ్యా స్వామి! ఎన్నిసార్లు నువ్వు ఈశ్వరుని ప్రార్థన చేసినటువంటి కారణం చేత ఏ పురాణాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టని, దాని అర్థం ఇది, దీని తాత్పర్యం ఇది అని శ్రీనాథుల వారు చెప్పారు అంటే అది అంతే. శ్రీనాథులు చెప్పారంటే అలా ఎందుకు అంతే అయింది అన్నారు. ఆయన చెప్పారు అంటే సత్యం చెప్పారంతే, అందులో రెండవది రాదు. అంత విశేషమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి మహానుభావుడైన ఆయన కాశీఖండాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. సంస్కృతంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వేదవ్యాసులు రచన చేసిన కాశీఖండానికి ఒక పేరుంది, కాశీఖండం అయఃపిండం. అది ఓ పట్టాన్నర్థం కాదు. అది కాస్త మనకి అర్థమయ్యేటువంటి స్థితిలోకి తీసుకురావటం కోసమని తెలుగులోకి అనువాదం. ఇంకా అనేక మంది కవులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి, నేనే లేదుట అసలు అనుకోవాలి ఒక్కసారి అంటే, అహం కాశీ గమిష్యామి, నేను కాశీ వెడతాను అని అనుకో నువ్వు, అంతే. కాశీ వెళ్ళిపోయినట్టే. వెళ్ళలేదు కదండి అన్నాడు. పర్వాలేదు, కాశీ వెళ్ళాలంటే రెండున్నాయి. అయితే నువ్వు వెళ్ళాలి, లేకపోతే కాశీ రావాలి. నువ్వు మనస్ఫూర్తిగా శివుణ్ణి తలుచుకుని కాశీ వెళ్ళాలి అని అనుకుంటే కాశీ నీ శరీరంలోకి వస్తుందన్నారు. ఎక్కడో ఇక్కడ ఉండేలా రావటం కాదు, నీ శరీరం. భూవల్లరి మధ్యమున్న ఆనందమన్న తీర్థమధివసించు. ఈ ముక్కుకు పైన ఉన్నటువంటి ప్రాంతంలో, మనం బొట్టు పెట్టుకున్నటువంటి ప్రాంతంలో కాశీక్షేత్రం ఉంటుంది. అంటే కాశీక్షేత్రం వెలుపల ఉన్నది, కాశీక్షేత్రం నీలో ఉంది. అంచేత నేను కాశీ వెళ్ళాలి అని అనుకో, కాశీ నీ దగ్గరికి వచ్చి ఉంటుంది. ఆ ఫలాన్ని నువ్వు పొందుతావు. భగవన్ నామస్మరణ, ఆయన నామస్మరణ చేసినటువంటి స్థితి అలాంటి పరిస్థితి కలగజేస్తుంది అని కాశీఖండంలో వర్ణన చేశారు. కైలాసం నుంచి కాశీకి దిగి వచ్చారట పార్వతీ పరమేశ్వరులు. ఎందుకోసమని? మనం ఆయన్ని దర్శనం చేసుకోవాలంటే కైలాసం వెళ్ళేందుకు సరపడ పుణ్యం చేసుకోవాలి. మరి అంత పుణ్యం మనం చేసుకున్న వాళ్ళని లేంగా. ఇంకొక మార్గం ఉంది మనం చూడాలంటే, ఆయనే దిగి రావాలి దయతో, అప్పుడు మనం చూడవచ్చు. అంచేత మానవులకి కైలాసం వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి అవకాశం కల్పించటం కోసమని పార్వతీ పరమేశ్వరుడు కాశీ క్షేత్రానికి వచ్చి ఉన్నారు. కాశీ అన్నటువంటి పదానికి అర్థం కాంతి. కాంతి అన్నది జ్ఞానానికి కాంతితో పోల్చి చెప్తారు. జ్ఞానమయమైనటువంటి చోటది. అంచేత వారు మనం ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టకూడదు అని అనుకున్నారు పార్వతీ పరమేశ్వరులు. అందుచేత కాశీ క్షేత్రానికి పేరు అవిముక్త క్షేత్రము. పార్వతీ పరమేశ్వరులు విడిచిపెట్టని చోటు, ఎప్పుడూ అక్కడ ఉంటారు కాబట్టి అవిముక్త క్షేత్రము అని పేరు. అది ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉండేటువంటి పట్టణం. మరి కాంతి రూపంలో ఎక్కడ ఉందన్నారు? కాశీలో సంకల్పం చెప్తారు, త్రికంఠ విరాజితే అని. మహాప్రళయం వచ్చినటువంటి సందర్భంలో ఈశ్వరుని యొక్క త్రిశూలం మీద కాంతితో ప్రకాశిస్తూ ఉంటుందట. వరుణ నది, అసి నది, గంగా నదిలో కలిసినటువంటి చోటు అయినటువంటి కారణం చేత వారణాసి అనేటువంటి పేరు వచ్చింది అక్కడ. ఈ పేర్లతో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి క్షేత్రం ముక్తిని ప్రసాదించేటువంటి క్షేత్రం. అక్కడ ప్రవహిస్తున్నది గంగా నది.
కాశీ నగరి ధనుర్వల్లి. చెప్పాలంటే అలాంటి మహాకవులు చెప్పాలి ఏమిటో. కాశీ అంటే చాలా గొప్పదంటాం మనం అంతే. కానీ శ్రీనాథ మహాకవి చెప్తున్నారు కాశీ నగరం అంటే కాశీ నగరి ధనుర్వల్లి, ఎక్కుపెట్టిన విల్లు. గంగ నారి, ఏం వర్ణన చేశాడు అక్కడ. గంగానదిలా ప్రవహిస్తూ ఉంటే అది ఆ విల్లుకి కట్టిన తాడుట. విల్లుకి ఇటువైపు ఉంది, ఇటువైపు ఉంటుంది, రెండు వైపులు ఉన్నాయి. అంచేత ఇటువైపు అటువైపు ఉన్నటువంటి వారు లోలార్క కుధరధరులు. కోటి యుగ్మంబు లోలార్క కుధరధరులు. కోటి అంటే ఈ చివరి భాగం, ఆ విల్లుకి ఈ చివరి భాగం లోలార్కుడు అనేటువంటి సూర్య భగవానుడు. రెండో వైపు ఉత్తరం వైపు ఉన్నటువంటి భాగం విష్ణుదేవుల వారు. కుధరధరుడు అంటే, కుధరం అంటే కు అంటే భూమి, ధరం అంటే ధరించింది, భూమిని ధరించేది పర్వతం. ఆ పర్వతాన్ని ఎత్తినవాడు, కుధరాన్ని ధరించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించారు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరూ రక్షించినటువంటి చోటు కాబట్టి అంచేత విష్ణువు, శ్రీ మహావిష్ణువు, సూర్య భగవానుడు ఇటు అటు ఆ వింటికి కొప్పులు. లోలార్క కుధరధరులు. వృషము బాణంబు. వృషం అంటే ధర్మం. ఎక్కువ పెట్టారు కదా, బాణాన్ని ఎక్కువ పెట్టారు కదా, ఆ ఎక్కువ పెట్టినటువంటిది ఏమిటి అన్నారు? ధర్మం బాణం. గురి చూశారట. దేన్ని గురి చూశారు? వృజన రాశి, నువ్వు చేసిన పాపాలకి గురి. ఎక్కువ పెట్టినటువంటి ఆయన విశ్వనాథుడు. ఇది కాశీపట్టణం అంటే. అంచేత ఆయనకి పేరు విశ్వనాథుడు అని పేరు. విశ్వ అంటే ప్రపంచం, ప్రపంచానికి నాథుడు అని మామూలుగా మనం అర్థం చెప్పుకుంటాం. కానీ సాంఖ్యశాస్త్రం ప్రకారం అంకెల్ని చెప్పి జ్ఞానాన్ని బోధ చేస్తారు కాబట్టి దానికి సాంఖ్యశాస్త్రం అని పేరు. ఏదో 5 భూతాలు, పంచభూతాలు, మిగిలినటువంటి తత్వాలు ఇలా చెప్తూ ఉంటారు. మొత్తం 36 తత్వాలు చెప్పారు. ఆ 36 తత్వాల్లో మొదటిది భూమి. భూమి జరిగిన సృష్టి కాబట్టి ఈ భూమి. ఈ భూమి దగ్గర మొదటిది భూమి, చివరిది ఈశ్వరుడు. ఈ 36 తత్వాలు ఆయనే. ఈ 36 తత్వాలకి నాథుడు ఆయనే. అంచేత విశ్వనాథుడు అంటే అంత గొప్ప. ఈశ్వరుడికి అష్టమూర్తి అని పేరు. 8 మూర్తులుగా చెప్పబడుతూ ఉన్నారు. ఆ 8 ఏమిటి అన్నారు? పంచభూతాలు, 5 భూతాలు. పృథివీ ఆపస్తేజో వాయురు ఆకాశం, నీరు, నిప్పు, గాలి, భూమి, వీటిలో 5 చెప్పుకుంటాం కదా పంచభూతాలు. ఈ 5 సూర్యుడు, చంద్రుడు, శివారాధన చేద్దామని సంకల్పం చేసిన వాడు, వీళ్ళందరూ శివుడేట. ఇంకా శివుడు కాని చోట ఎక్కడ ఉందో. నేను శివుడికి పూజ చెయ్యాలి అని అనుకుంటే, నువ్వు శివుడికి పూజ చేయాలంటే ముందు నువ్వు శివుడు అవ్వాలి. అంచేత శివ పూజ చేసేటువంటి సందర్భంలో ఎలాంటి స్థితిలో చేస్తున్నట్టంటే, శివుడే దాత, శివుండే భోక్త, శివుడే చేయున్మఖాది క్రియల్, శివుడే విశ్వము నే శివుండననుచున్. అద్వైతం దగ్గరికి వచ్చేటప్పటికి పార్వతీ పరమేశ్వర్లు, ఈశ్వర్ల గురించి కానీ వివరించుకున్నట్లయితే చక్కగా అద్వైతం వివరణ వస్తుంది మనకి. అంచేత ఇచ్చినవాడు శివుడు దాత, స్వీకరించి తిన్నటువంటి వాడు శివుడు. శివుడే దాత, శివుండి భోక్త, శివుడే చేయున్మఖాది క్రియల్. యజ్ఞం చేశారంటే యజ్ఞం భగవంతుడు, చేసినటువంటి వాడు శివుడు. శివుడే విశ్వము, ఈ ప్రపంచం అంతా. ఇప్పుడు 36 తత్వాలు ఆయన నాథుడు, ఆయన స్వరూపం అని చెప్పుకున్నాం. ఆయన చేత ఆ ప్రపంచం అంతా ఆయనే. ఆ ప్రపంచంలో ఉన్న నేను శివుణ్ణి అన్న భావనతో ఈశ్వర ఆరాధన చేసినటువంటి వారికి లభించినటువంటి దివ్యమైన స్థితి. కాశీ నగరంలో
ఇంత పవిత్రమైన కాశీనగరం అని అనుకున్నా కదా, ఆ కాశీనగరంలో అగస్త్య మహర్షి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని ఆశ్రమాలకి కొన్ని పేర్లు ఉంటాయి. ఆ ఆశ్రమానికి పేరు ఏమిటంటే సిద్ధాశ్రమము. అంటే అక్కడ ఆయన ఏది సంకల్పం చేసి అవ్వాలి అని అనుకున్నారో ఆ శివభక్తి కారణం చేత ఆ ఆశ్రమంలో అక్కడ ఎవరు ఏది కోరి ఇలా చేయాలి అని అనుకుంటే ఆ ఆశ్రమం నెరవేరితే ఆ ఆశ్రమాన్ని సిద్ధాశ్రమము అంటారు. విష్ణుదేవుల వారి కారణం చేత ఉన్నటువంటి సిద్ధాశ్రమంలో రామాయణంలో విశ్వామిత్రుల వారు యాగం చేశారు. అలాగే ఇక్కడ కాశీలో, ఇది కాశీఖండంలో విషయం. ఇది కాశీలో ఒక ఆశ్రమాన్ని కట్టుకున్నారు గంగా నది ఒడ్డున. ఆ ఆశ్రమంలో ఆయన ఇప్పుడు మనం చెప్పుకున్న ఆయన నేనే శివుడు అన్నట్టుగా అలా ఆయన మంత్ర జప ధ్యాన పరాయణుండగుచు, మంత్రం జపం ధ్యానం నిర్వర్తిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తున్నారు. అంచేత ప్రణవ పంచాక్షరోపనిషత్ ప్రపంచంబు కడదాక ఎరిగిన కరదలని వాదాపి దైత్యుని ఇల్వనితో కూడంగా జఠరాగ్ని వ్రేల్చిన సవనకర్త కోపించిన హుషుని కుంభీన సంబుగా హుంకారమిచ్చిన ఉగ్రతేజు వానకాలము నాడు వండ్రు పట్టిన నీటి కాలుష్యముటిపెటి కథక ఫలము పాండు భసిత త్రిపుండ్రంగ పాలభాగు భద్ర రుద్రాక్షమాలిక భరితవక్షు భార్యయును తాను ఏతెంచు అపరమ శైవు కాంచ వింధ్యాచలంబు కాశభవుని. అగస్త్యుల వారి వర్ణన అద్భుతంగా చేశారు శ్రీనాథ మహాకవి. ప్రణవం అంటే ఓంకారం. అనేక మారులు జపించబడినటువంటి మహామంత్రం ఏమిటయ్యా అని అంటే ఓంకారం అండి అన్నారు. విడిగా ఓంకారాన్ని మహామంత్రంగా జపం చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రతి వేదమంత్రానికి ముందు ఓం అంటారు. నామం చెప్పినప్పుడు ఓం అంటున్నాం. అది శక్తులతో కూడి త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి మహామంత్రం. అంచేత తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది అంటే విశ్వనాథ సత్యనారాయణ అన్నారు ఓంకార స్వరజన్యమై. ఓంకారం అనేటువంటి స్వరం నుంచి ఆవిర్భవించింది అన్నారు. ప్రదిత వేదోక్త స్వధర్మ క్రియ హుంకారాశరధన్యమై. వేదోక్తమైనటువంటి ఆచరించవలసినటువంటి ధర్మాల్ని హుంకరించి చెప్పినటువంటి భాషట. ఇగో ఇలాంటివన్నీ చూసే చెప్పాడు ఆయన. ప్రణవానికి ఓంకారానికి ప్రణవము అని పేరు. ఆ ప్రణవంతో కూడిన పంచాక్షరీ మంత్రం నమశివాయ. ఓం నమశివ పంచాక్షరీ మంత్రం నమశివాయలో 5 అక్షరాలు ఉన్నాయి. ఓంకారం చేర్చాం 6 అక్షరాలు అయ్యాయి. మహామంత్రం 6 అక్షరాలు. ఓంకారం చేర్చి చేస్తారు, ఓంకారం చేర్చగా చేస్తారు. ఎలాగైనా మహామంత్రం ఏది. ఓంకారంతో కూడినటువంటి పంచాక్షరీ మంత్ర ప్రభావం ఏమిటండి, ఎంత గొప్పదది, తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఋషుల దగ్గరికి వెళ్ళి అడిగారు ఒక ఆయన. నేను సరిపోనండి చెప్పడానికి, అగస్త్యుల వారి దగ్గరికి వెళ్ళండి ఆయన చెప్తారన్నట్టు. అంటే పంచాక్షరీ మంత్రం యొక్క మహిమను చివరిదాకా తెలిసినటువంటి వాడు, కడదాకా ఎరిగిన కరతలాని. కరతలాని అంటే చేతిలో ఉన్న ఉసిరికాయలంటే. చేతిలో రేక్కాయ పెట్టుకున్నాను అనుకోండి, అది చేతిలో ఉన్న రేక్కాయ కదా, చేతిలో ఉన్న ఉసిరికాయ ఉసిరికాయ అవుతుందా? ఏమిటి ఉసిరికాయ విశేషం? చేతిలో ఉన్న ఉసిరికాయ, చేతిలో ఉసిరికాయని కానీ మనం చూస్తే, అంటే మనం పచ్చడి పెట్టుకునేటువంటి ఉసిరికాయ, ఆ ఉసిరికాయని చూస్తే ఆ ఆకారం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం వాడుతున్న గ్లోబులా ఉంటుంది. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. విద్య నేర్పేటప్పుడు శిష్యులకి ఆనాటి కాలంలో భూగోళం గురించి చెప్పవలసి వస్తే ఆ ఉసిరికాయని చేతిలో పెట్టుకుని
ఇది ఏది అక్షాంశము, ఏది రేఖాంశము, ఏది ఏమిటో, ఈ భూమి మీద ఏది ఎలా, సముద్రం ఎలా ఉందో, దేశాలు ఎలా ఉన్నాయో, ఖండాలు ఎలా ఉన్నాయో వివరించి చెప్పేవారు గురువుగారు. వస్తూ అంతా విని ఈ భూమిని గురించి మంచి జ్ఞానాన్ని పొంది ఆ శిష్యులు ఏమన్నారు అంటే, ఆయన చేతిలో మొత్తం భూప్రపంచం ఉందిరా అన్నాడు. అది కర్తలాని అంటే అర్థం. చేతిలో భూమిని పెట్టుకున్నాడు ఆయన. చివరి దాకా పంచాక్షరీ మంత్ర ప్రభావం తెలుసున్నటువంటి మహానుభావుడు అగస్త్యుడు. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అన్నారు? పంచాక్షరీ మంత్ర ప్రభావం. కడదాక ఎరిగిన కరత వాతాపి దైత్యుని ఎల్వనితో కూడంగ జఠరాగ్ని వ్రేల్చిన సవనకర్త. వాతాపి అనేటువంటి రాక్షసుని తిని జీర్ణం చేసుకున్నటువంటి ఆయన. ఆ కథ చాలా పెద్ద కథ, దాని జోలికి వెళ్ళాం. కానీ అంచేత జీర్ణం వాతాపి జీర్ణం అని అంటూ ఉంటారు తల్లులు. అలా రాక్షసున్నే కడుపులో అరగొట్టుకున్న శక్తి అది పంచాక్షరీ మంత్రం వల్ల వచ్చినటువంటి శక్తి. కోపించి నహుషుని కుంభీన సంబుగా హుంకారమిచ్చిన ఉగ్రతేజు. నహుషుడు అనేటువంటి ఆయన్ని కోపం వచ్చి నువ్వు సర్పం అయిపోతావని శాపం పెడితే సర్పం అయిపోయాడు అంతే. ఈయన శాపం పెట్టేటువంటి సమయంలో ఆయన ఇంద్ర పదవిలో ఉన్నాడు. ఇంద్ర పదవిలో ఉన్నవాడిని పాము అయిపోతామంటే పాము అయిపోయాడు అంతే. కుంభీన సంబుగా హుంకారమిచ్చిన ఉగ్రతేజు. వానకాలము నాడు ఒండ్రు పట్టిన నీటి కాలుష్యముడి పెట్టి కతక ఫలము. కతక ఫలం అంటే ఇండుపు గింజ. ఇండుపు గింజ గంధంగానే తీసి మనం పెడితే నీటి బురదలు బిందెడుకు దిగిపోతాయి. అలా అగస్త నక్షత్రోదయం అయిన సందర్భంలో నదుల్లో ఉన్నటువంటి బురద పోతుంది. అంచేత నదులన్నింటికీ ఇండుపు గింజట ఆయన. అగస్త్యుడు నక్షత్ర రూపంలో ఆకాశంలో ఆ నక్షత్ర అగస్త్య నక్షత్రోదయము అని ఒకప్పుడు రాసేవారు పంచాంగంలో. ఆ నక్షత్రం ఉదయించింది అంటే ఇక్కడ బురదలు పోతాయి. పాండుభసిత త్రిపుండ్రాంక బాలభాగు విభూతి రేఖలు ధరించినటువంటి వాడు. భద్ర రుద్రాక్షమాలిగా భరిత వక్షు, రుద్రాక్షమాలను వేసుకున్నటువంటి వాడు. ఇలా ఈశ్వర ఆరాధన చేస్తే సాధించలేనిది లేదు. ఆ స్థితి ఈ భూలోకంలో ఇక్కడే నువ్వున్న దగ్గరే కలగజేయటం కోసమని కాశీక్షేత్రంలోకి వచ్చి ఉన్నారు. అంచేత కాశీక్షేత్రం అందరూ దర్శించవలసినటువంటి క్షేత్రం, వెళ్ళాలని కోరుకోవలసినటువంటి క్షేత్రం అది. అంచేత అక్కడ అర్ణోరాశి పరీత భూవలయ, ఈ సముద్రంతో నిండినటువంటి ఈ భూ స్వర్ణఖండం, బంగారపు ముద్ద ఏది అంటే కాశీ అన్న. సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ. సకల ఐశ్వర్యాలు సమృద్ధిగా ఉన్నటువంటి చోటు కాశీ. కృత పాపుండైన, పాపం చేసిన వాళ్ళే వచ్చు అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నటువంటి కారణం చేత ఆ పాపాలన్నింటికి దూరమై ముక్తిని పొందుతాడు. కాశీ క్షేత్రం ఏమిటని చెప్తున్నారు? సకల ఐశ్వర్యాలకి చోటు అన్న. తత్పట్టణాభ్యాజ్ఞక్షోణుల 5 క్రోశముల మర్చుడాకర్ణింపడు కృతంతవాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వన. పాపం చేసిన వాడు కూడా మరణించేటువంటి సమయంలో యమధర్మరాజు యొక్క దున్నపోతు గంటల శబ్దం వినడుట. ఎంత మేర వ్యాపించింది ఆ కాశీ పట్టణం అన్నారు? 5 క్రోశముల. కాశీ క్షేత్రము పంచక్రోశము కైవల్య లక్ష్మీ నిలయము. అది మోక్షలక్ష్మికి నిలయమైనటువంటి కారణం చేత సకల సంపదలకి ఆలవాలమైనటువంటి చోటైనటువంటి అక్కడ ఆహారం దొరకదు అన్నది లేదుట. ఎందుకని? అమ్మవారే పెడుతున్నది అక్కడ. అన్నపూర్ణ విశాలాక్షి వేయను కదా స్తోత్రం. అంచేత అన్నం అక్కడ ఉన్నటువంటి సంపద అంటే ఒక డబ్బే కాదు, అనేకమైనటువంటి సంపదలు. కాబట్టి పంటలు, మారుతాహదిరాలు, నారికేళ ఫలాలి, ఇడిసి జల్లించు పుండ్రేక్షురసము, చిలుక పోటుల చేత చిరిగిన సహకార పరముల
దొరకు పచ్చి తేనె చిక్రోడ దోస్ట్రల చెక్కు సుగంధి అనంటి పండ్లను గారు నవ్య సుధయు పాక వేగారంభ పరిపాటి తమయంత పగిలిన పనస గొబ్బెళ్ళ బేస ఏకమై కాలువల గట్టి ఏకహేళ. పంట పండడానికి ఎలాంటి పంటలు పండుతున్నాయో ఆ పంటల తర్వాత వచ్చేటువంటి పంటలకి వెళ్ళేటువంటి నీరు ఎలా ఉందో వర్ణన చేస్తున్నారు ఇక్కడ. కొబ్బరి చెట్లు ఉన్నాయి, నారికేళ వృక్షాలు, కొబ్బరి తోట. ఆ కొబ్బరి తోటలో చెరకు తోట వేశారు, చెరకు తోటలో కొబ్బరి చెట్లు ఉన్నాయి. గాలి వేసింది, మారుతాహతి రాలు. గాలి కారణం చేత ఆ పై నుంచి కొబ్బరి పడింది కిందకి. ఆ ఫలం పట్టం ఎక్కడ వచ్చి పడింది అంటే అక్కడ వేసినటువంటి చెరకు పంట, ఆ పంట చాలా విలువ కలిగిన నామాల చెరుకుట. చెరుకుల్లో మంచి పంట నామాల చెరుకుట. ఆ నామాల చెరుకు పంట, ఆ పంట స్థలంలో ఆ పైనుంచి కొబ్బరికాయ వచ్చి పడుతోంది. మారుతాహతి రాలు నారికేళ ఫలాలి ఇడిసి జల్లించు పుండ్రేక్షు రసం. ఆ కొబ్బరికాయ అలా బలంగా వచ్చి పడి కింద పడినటువంటి కారణం చేత ఈ చెరకు గడ చిట్లిపోయి ఆ రసం అంతా వచ్చి నేల మీద పడింది. చిలుక పోటుల చేత చిరిగిన సహకార బలముల దొరగడ్డి పచ్చితేనే. మానవులకు లేని ఒక గొప్పతనం చిలుకకి ఇచ్చారట. సృష్టిలో ప్రతిదీ గొప్పదే. ఏదో కొండ మీద అలా తిరుగుతూ ఉడత అందిట. నువ్వెంత ఉన్నావు, నీ మీద చెట్టు మొలిచింది, ఆ చెట్టు మీద ఉన్న ఫలాన్ని తినే యోగం లేదు నీకు. ఆ కొండని నేనున్నాను, ఆ పండుని ఎంత బాగా తింటున్నానో చూస్తున్నావు కదా, నువ్వు అదృష్టవంతుడా నేను అదృష్టవంతుడా అంటే. సృష్టి ఎలాంటిది, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క గొప్పతనం. చిలుక్కున్నటువంటి గొప్పతనం ఏమిటంటే చిలుక కొట్టిన పండు. చిలుక కొట్టిన జామకాయ చాలా రుచిగా ఉందయ్యా అని ఇచ్చారు. అంటే జామకాయలన్నీ కోసేసి మన పెంపుడు చిలుకతో కొట్టిస్తే ఏమైనా రుచిగా ఉంటాయి? అవి ఉండవు. చిలుకకి తెలుసుట ఏది పక్వానికి వచ్చిందో పండు. మహాభారతంలో ఒక మాట చెప్పారు, పక్వానికి రాని పండు కొయ్యవద్దు. ఎందుకు? విత్తు చేటు నీ నోరు చేటు. అది పక్వానికి రాని కాయ కోసావు నువ్వు, అంచేత రుచిగా లేదు, అంచేత దాన్ని ఉమ్మేసి నీళ్ళు ఉమ్మేసావు. అది నీకు జరిగిన నష్టం. మరి ఆ చెట్టుకు కూడా నష్టం ఒకటి జరిగింది. ఏమిటి అంటే అది పక్వానికి వచ్చేదాకా ఉంటే అందులో విత్తనం ఉండేది, ఆ విత్తనం వల్ల ఇంకో చెట్టు వచ్చేది. చెట్టుకు నష్టం చేసుకున్నావు, నీకు నష్టం చేసావు. అంచేత పక్వానికి ఏ పండు వచ్చిందో బాగా తెలుసున్నటువంటిది చిలుక. సహకార ఫలాలు అంటే మామిడి పళ్ళు. మామిడి తోటలు ఉన్నాయి. ఆ మామిడి తోటలో బాగా పక్వానికి వచ్చినటువంటి మామిడి పండుని పొడిచింది. చిలుక పోటుల చేత చిరిగిన సహకార ఫలముల. అది బాగా పండింది కదా, అంచేత ఏమైందంటే ఆ పై చిరిగింది, కాస్త కారింది ఆ పళ్ళ రసం. దొరగడ్డి పచ్చి తేనె. చిక్రోడ దమస్ట్రల. చిక్రోడ అంటే ఉడత. ఉడత దాని పళ్ళతో. చెక్కు సుగంధి అనంటి పండు, కర్పూరపు అరటిపండు. వాటల్ని ఆ పళ్ళతో కొరికినటువంటి కారణం చేత ఆ పళ్ళ గుజ్జు వచ్చి ఎక్కడ పడిందిట, ఒక పొలంలో పడిందిట. పాక వేగారంభ పరిపాటి, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయా అన్నట్లుగా వేళ్లాడుతూ ఉన్నటువంటి పనసకాయలు. పనస చెట్టు చూస్తే ఇక్కడ నేల దగ్గర నుంచి ఆ పై దాకా ఉంటాయి పనసకాయలు. అంచేత ఇంకా అది బరువుకి పడిపోతాయన్నట్టుగా పండి పక్వానికి వచ్చేసినటువంటి కారణం చేత ఆ గుజ్జు దానంతటా అది కారి, ఆ పళ్ళ నుంచి కారి ఈ నేల మీద పడింది. కాశీక్షేత్రంలో పంట పొలాలు ఇలా ఉన్నాయి అని వర్ణన చేస్తున్నారు. కారితే వర్షం పడినటువంటి సందర్భంలో లేకపోతే పొలంలో నీళ్లు పెట్టినటువంటి సందర్భంలో ఈ అన్ని రసాలు కలిసినటువంటి
వేటలతో వెళ్ళి అక్కడ పంటలు పడతాం. మొక్కారు పసిడికారు 3 సంవత్సరాలకి 3 సార్లు అద్భుతమైనటువంటి పంటలు పండేటువంటి క్షేత్రమయ్యా. అంత సంపద ఉంది ఆహార విషయంలో అన్నారు. సంపద అంటే ఆహారం ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. సంపూర్ణైశ్వర్య సమృద్ధి కాశీ అని వాడారు అక్కడ. అంచేత సంపూర్ణ జ్ఞాన సంపద చాలా గొప్పది, జ్ఞానం కూడా చాలా గొప్పది. మన యొక్క చదువు అక్షరాభ్యాసం ఓం నమ శివాయతో మొదలవుతుంది. ప్రారంభం అది, ముగింపు ఎక్కడాని కాశీలో. అంచేతే చదువు పూర్తి చేసుకున్న వాడిని స్నాతకుడు అంటారు. ఇప్పటికి కూడా యూనివర్సిటీలో పేరు ఉంది. స్నాతకోత్సవం అంటే డిగ్రీ ఇచ్చినటువంటి వాళ్ళకి. స్నాతకుడు అంటే విద్యను పరిసమాప్తం చేసుకున్నారు. ఇక్కడ విద్యను పరిసమాప్తం చేసుకుని కాశీ క్షేత్రానికి కాశీ పండితుల దగ్గర విద్య నేర్చుకోవడానికి వెడుతుంటే అతని దగ్గరికి వెళ్ళి అన్నగారో లేకపోతే తండ్రో వెళ్ళి, నువ్వు చదువుకున్న చాలయ్యా, మాకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం రా అని తీసుకొస్తాం. ఇది కాశీ యాత్ర. ఇంచేత చదువు ఎక్కడ పూర్తవుతుంది అనమాట. మనం అక్కడ వెళ్ళొచ్చు, చదవచ్చు, చదవకపోవచ్చు, కానీ మన భావన మాత్రం ఏమిటి అంటే కాశీ క్షేత్రంలో పండితులకు ఉన్నటువంటి జ్ఞానం మనకు కలగాలి. అంచేత విద్య పరిసమాప్తం కాశీలో అవుతుంది. మరి ఎలాంటి పండితులు ఉన్నారో అక్కడ అన్నారు. అక్కడ ఉన్నటువంటి చదువుల పుట్టినిల్లు శమ సంపద ఇక్కలు పుణ్యలక్ష్మికి మొదలు దివాణముల్ సొరసమూహపు ఆకటి పంట అంచుతాభ్యుదయ నిసర్గ బంధువులు ప్రోడతనంబులు ఠాణముల్ పురిన్ పొదలడి భూసురోత్తముల భూరి పవిత్ర శరీర వల్లరు. అక్కడ ఉన్నటువంటి ఆ పండితులు, అక్కడ ఉన్న బ్రాహ్మలు, చదువుకున్నటువంటి వేదం నేర్చుకున్నటువంటి ఆ ఇల్లు ఏమిటండి అన్నట్ట. అన్ని విద్యలు పుట్టిన చోటండి ఆ ఇల్లు అన్నట్ట. చదువుల పుట్టినిల్లు. విద్య నేర్చుకుంటే ఆ విద్య యొక్క సారం బాగా అనుభవానికి వచ్చినప్పుడు ఏ రూపంలో ఉంటుందంటే వినయం రూపంలో ఉంటుంది. అంచేత ఏమన్నారు, విద్య యొసగును వినయము. ఎంత విద్యావంతుడైతే అంత వినయమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి పరిస్థితి. అంత వినయంతో జ్ఞానంతో ఉన్నారు అంత విద్య నేర్చుకున్నటువంటి వారు. శమసంపద పుణ్యలక్ష్మికి మొదలు దివాణములు. వారు చేసే పనులన్నీ పుణ్యమే, లభించేదంతా పుణ్యలక్ష్మి. సురసమూహపు ఆకటి పంట. వీళ్ళు పంటలు పండిస్తున్నారు. ఈ బ్రాహ్మలు ఏమిటి పండిస్తున్నారు అని, దేవతలకి కావలసిన ఆహారాన్ని పండిస్తున్నారట. సుర అంటే దేవతలు. సుర సమూహపు దేవతల సమూహానికి కావలసినటువంటి వారి ఆకలి తీరే పంటను పండిస్తున్నారట. ఆకలి తీరే పంట పండిస్తున్నారంటే యజ్ఞాలు చేస్తున్నారని, అందులో ఆవిర్భాగాలు ఆహారంగా తీసుకుంటారని కదా. అంచేత సుర సమూహపు ఆకటి పంట అంచితాభ్యుదయ నిసర్గ బంధువులు. రోజు రోజుకి క్రమాభివృద్ధిట. ఒక్కసారి అభివృద్ధిని గడిపటం తర్వాత లేకపోవటం అలా కాదు, ఎప్పటికప్పుడు అలా ఉన్నతమైన స్థితికి వెళుతున్నారు. ప్రోఢతనంబుల ఠాణముల్ పురిన్ పొదలడి భూసురోత్తములు భూరి పవిత్ర శరీర వల్లరుల్. వారి శరీరాలే పవిత్రమైనటువంటిది. అంత జ్ఞాన సంపద కలిగినటువంటి చోటు. పుట్టిన నాటి నుండి పుణ్యులు సఫల మందునంతకున్ పట్టిన కార్యం ఈశ్వరుడు పట్టిన ఈని దృఢ ప్రతిజ్ఞలు. ఎప్పట్టునమైన ధర్మమును నిల్పు ప్రాజ్ఞులు తజ్ఞుల పాలి వేలుపున్ చెట్టులు పోర 5-10 సేయని సూరులు వీటి రాసుతులు. అక్కడ రాజులు ఉన్నారు, రాజకుమారులు ఉన్నారు. వీరేదో మంచివారు ఎప్పటి నుంచి అన్నట్ట. వీళ్ళు పుట్టక ముందు నుంచి మంచివాళ్ళేనండి. ఆ వంశం వాళ్ళు అందరూ ఉన్నారు. పుట్టిన నాటి నుండి పుణ్యులు. రాజు చేయవలసిన ప్రధానమైన ధర్మాన్ని నిలబెట్టాలి. పట్టిన కార్యం, ఒక ధర్మ కార్యం మొదలుపెట్టేట. సాక్షాత్ ఈశ్వరుడు వచ్చాడు, ఈ పని నీ వల్ల అవదు అన్నాడు. నీ జీవితకాలంలో అవదు అన్నాడు. పర్వాలేదండి, ఇది ధర్మకార్యం అవునో కాదో చెప్పండి అన్నట్టు. అది ధర్మకార్యమే అవదన్న చాలు
నా జీవితంలో అవ్వకపోయినా నేను మాత్రం దీన్ని వదలనని. పట్టిన కార్యం ఈశ్వరుడు పట్టిన నీని దృఢ ప్రతిజ్ఞులు, ఎప్పట్టుననైనా ధర్మమును నిలుపు ప్రాజ్ఞులు, తజ్ఞుల పాలి వేలు పుంచెట్టులు, కల్పవృక్షాలు లాంటి వాళ్ళు. పోర 5-10 సేయని సూరులు వీటి రాసుతులు. కాశీ పండితులకి ఎలా పేరు ఉందో అలాగే కాశీ రాజులకి అలా పేరు. కాశీ రాజుతో సంబంధం అంటే అదొక అదృష్టంగా చేసుకున్నటువంటి పరిస్థితి. యుద్ధంలో వారు యుద్ధంలో మరణిస్తే మరణిస్తాం కానీ ఓడిపోతామని మాత్రం అన్నట. అయితే జయాన్ని పొందటం, లేకపోతే వీరమరణాన్ని పొందుతాం. అంచేత వాళ్ళకి తెలుసున్నది ఏమిటంటే యుద్ధంలో పోర 5-10 సేయని సూరులు. సూర్యుడు అంటే పరాక్రమవంతుడు. కాశీరాజులు యుద్ధంలో 5ని 10 చెయ్యరు. 5ను 10 చేయబెట్టి యుద్ధంలో 5 అంటే 5 వేళ్ళు కలిగిన ఈ చేత్తో ఖడ్గాన్ని పట్టుకోవటం, నరకటం. 10 చేయటం అంటే 2-5 కలిపి దండం పెట్టడం. ఓడిపోయానని ఆ మాట అనడు. పోర 5-10 సేయని సూరులు వీటి రాసుతులు, మరియు రత్నాకరమును పొదులుగా చేసి. సముద్రానికి రత్నాకరుడు అని పేరు. ఆ సముద్రంలో ఉన్నటువంటి రత్నాలు ఎలా ఉన్నాయో అలాగా అనేకమైనటువంటి సంపదలు కలిగి మొదలు నిధులెల్ల గొనిసంచి మొదలు చేసి మూలధనంగా బోలెడు ధనాన్ని పెట్టి బచ్చుల అప్పురినున్నారు పెచ్చు పెరిగి. వ్యాపారం చేసేటువంటి వారు 4 వర్ణాల వారు ఎంత సంపదతో ఉన్నారో వర్ణిస్తున్నారు. వ్యాపారం అంత చక్కగా జరుగుతుంది. ఇంకా శూద్రులు అంటే తక్కువ వాళ్ళండి అని కాదుట. అసలు మేమెలా తక్కువ వాళ్ళమండి అని అడుగుతున్నారట. కాశీక్షేత్రంలో ఉన్న శూద్రులకు ఉన్నటువంటి జ్ఞానం. ఎక్కడి నుంచి మేము పుట్టామని చెప్పారండి మీరు? విష్ణు పాదాల నుంచి పుట్టారు అని కదా. మరి అదే పాదాల నుంచి గంగానది కూడా పుట్టింది కదండి. గంగానది మా అక్కగారండి, మేమెలా తక్కువ వాళ్ళం అవుతామండి. హరిమౌళి హీరము అచ్యుత చరణాబ్జమరంధార జాహ్నవి తమ తోబుట్టు అయట పురివేల మల్ల భాగ్యమగిమ పొగడగవశమే. పైగా గంగానది ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే విష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది, ఈశ్వరుని యొక్క శిరస్సు మీద ఉంది. ఆవిడ ఎక్కడ పుట్టిందో, ఆవిడ ఎక్కడుందో మేము అక్కడే ఉన్నాం. అంచేత మా జ్ఞానానికి ఏమీ లోటు లేదండి అన్నారు. జ్ఞాన సంపాదనలో 4 వర్ణాల వారు విశిష్టమైనటువంటి జ్ఞాన సంపాదన ఉన్నటువంటి సంపద కాశీక్షేత్రంలో. ఒకనాడు తీర్థోపయోగ వాసిగా నిశటుడు ఔదల ధరించు అభ్రగంగా ఆ పూట పొయరాజనట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యములు 8 పుష్కరక్షుల పొంతకు పోని వర్షధరుడు దేహార్థమున దాల్చు తీగబోడి ఆయుధ ప్రభగాంచి అలగు భీరువు పూనువాడి ముమ్మోముల వేడి ఎలుగు మలిన వర్తనుడు సుధాలలిత మూర్తి మించి వర్తించు మతిలేని మేధకుండు మౌని వర్యుల చదివించు మర్రి నీడ పంచముఖ వీట మేను ఓసరించనేని. కాశీక్షేత్రానికి ఒక మంచి పేరు చెప్పారు ఇక్కడ. ఈశ్వరుడికి 5 ముఖాలు, 4 దిక్కులకి 4, ఆకాశం పోటీ 5 ముఖాలు. ఈ 5 ముఖాలు దేనికి గుర్తు అన్నారు? పరమ పవిత్రతకు గుర్తయ్యా. కాబట్టి 5 ముఖాలు కలిగిన వాడు ఈశ్వరుడు కాబట్టి ఆయన వదిలిపెట్టకుండా ఉండే పట్టణం ఇది. కాబట్టి ఈ పట్టణానికి పంచముఖుని వీడు అంటే పట్టణం, పంచముఖుడి పట్టణం. ఇక్కడ శరీరాన్ని వదిలిపెడితే మేను ఓసరించనేని ఏం జరుగుతుంది అన్నారు. ఒకనాడు తీర్థోపయోగ వాసిగానే శఠుడు ఒక్కరోజు కూడా పుణ్యతీర్థంలో అక్కడ లేడు, స్నానం చేయలేదు జీవితకాలంలో. అలాంటి వాడు ఇక్కడ మరణిస్తే వాడి నెత్తి మీద వచ్చి గంగా నది కూర్చుంటుంటాడు.
ఔదల ధరించు అభ్రగంగా, వాడి నెత్తి మీద పవిత్రమైన ఆకాశ గంగని ఇక్కడ ధరిస్తాడు. అక్కడ ధరించడం ఏంటన్నారు, ఇక్కడ మరణించారుగా. అంచేత ఈశ్వరుడు ఏం చేశాడంటే ఈ జీవుడిని శివుడిని చేసేసాడు. మరి శివుడి నెత్తి మీద గంగానది ఉందిగా ఇప్పుడు, అంచేత వీడి మీద కూడా ఉన్నట్టు అనమాట. ఏదో గంగానది మళ్ళీ నెత్తి మీద రావడానికి మళ్ళీ పుడతాడని అర్థం చెప్పకూడదు. ఈశ్వరుడు ముక్తిని ప్రసాదించినటువంటి వాడు కాబట్టి, ఆయన నెత్తి మీద గంగానది ఉంది కాబట్టి, ఆయనలో వీడు కలిసిపోయాడు కాబట్టి వీడి నెత్తి మీద గంగానది ఉన్నట్టుగా అయింది. ఔదల ధరించు అభ్రగంగా, ఆ పూట పొయ్యరాజనట్టి నిర్పేదయు, ఆ రోజు కూడా పొయ్య వెలిగించడానికి ఏమీ లేని పేదవాడు కూడా అక్కడ మరణిస్తే భోగించు ఐశ్వర్యములు 8. 8 ఐశ్వర్యాల్ని అష్టైశ్వర్యములు అని చెప్తాం. అష్ట ఐశ్వర్యములు శివుడివి. మాయలో పెడుతూ ఉంటాడు ఆయన. పక్కపక్కన ఉంటాయి ఇష్టాలయాలు, శివాలయాలు. ఈయన మొత్తం అలంకరణతో ఉంటాడు. ఆయన ఏ అలంకరణ ఉండదు, ఓన్లీ విభూతి ఉంటుంది. రెండో దగ్గర మనం చూడడం ఏం స్వామి ఏముందంటే, నా దగ్గర ఏముందిరా విభూతి ఉందా, ఏం కాదు అంటారు. నీ దగ్గర లేకపోవటం ఏమిటయ్యా. అర్ణోవరాశి కన్యా విభుండు విశేషార్చకుడు. నిన్ను ఎప్పుడూ పూజ చేసేటువంటి వాడు, విశేషంగా పూజ చేసేటువంటి ఆయన ఎవరు అంటే లక్ష్మీపతి, విష్ణు. అర్ణోరాశి అంటే సముద్రం, కన్య సముద్రం నుంచి పుట్టినటువంటి లక్ష్మీదేవి, ఆమె భర్త. అర్ణోరాశి కన్యా విభుండు విశేషార్చకుడు, ఎప్పుడూ శివుణ్ణి ఆరాధన చేస్తున్నట్ట ఆయన. అలా ఇంకా అలా ఆరాధన చేసే ఆయన ఎవరన్నారు, కుబేరుడు ఆరాధన చేస్తున్నారు. నిన్ను ఆరాధన చేసినటువంటి కారణం చేత మేము సంపదలు పొందామని వాళ్ళందరూ అనుకుంటుంటే, నువ్వు లేదని చెప్తే నేనెక్కడ నమ్ముతానయ్యా అన్నారు. పోనీ ఆయన ఎందుకు పెట్టుకున్నాడయ్యా అన్ని అలంకరణలు, ఈయన అలాంటి వాడే, ఆయన అలా అంటే ఆ అలంకరణ చూసైనా ఆకర్షించబడతావేమో, నువ్వు వస్తే అదే చాలు. ఒకటి పూర్తిగా అలంకరణలతో, ఇంకోటి అలంకరణ ఏమీ లేకుండా ఒకే తత్వం, శివతత్వం విష్ణుతత్వం ఒకటే తత్వం. అంచేత అష్టైశ్వర్యములు అనుభవిస్తాడు. శివుడు అయ్యాడు కాబట్టి 8 ఐశ్వర్యాలు అనుభవించినటువంటి వాడు. భోగించు ఐశ్వర్యములు పుష్కరాక్షల పొంతకు పోని వర్షధరుడు, దేహార్థమున తాల్చు తీగపోడి. స్త్రీలను సమీపించడానికి సామర్థ్యము లేనటువంటి వ్యక్తి ఇక్కడ మరణిస్తే తన సహన్ శరీరంలో స్త్రీని ధరిస్తారట. అంటే అర్ధనారీశ్వరుడైపోతారు. అర్ధనారీశ్వర తత్వం చాలా విశేషమైనటువంటి తత్వం. అది ఎలాంటిది అన్నారు, ఈ మధ్యకాలంలో ఒక ఆయన పోలిక చెప్పారు, కరెంటు తీగలో కరెంటు లాగండి అంతే. శివుడు పార్వతి అంటే ఏంటన్నా, కరెంటు తీగలో కరెంటు లాగి. కరెంటు తీగ శివుడైతే తీగలో ఉన్న కరెంటు అమ్మవారు. అంచేత అర్ధనారీశ్వరు. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీల కొంతల భార నీలగలుడు, నాగేంద్ర నిభయాన నాగకొండల ధారి, భువన మోహన గాత్ర భువనకర్త, గిరిరాజ కన్యక గిరిరాజ నిరయుండు, సర్వంగ సుందరి సర్వగురుడు, గౌరీ శ్రీ విశ్వనాథుడు. అమ్మవారితో కూడినటువంటి విశ్వనాథుడు ఆ అర్ధనారీశ్వర రూపంలో దర్శనం ఇచ్చినటువంటి ఆ స్థితి ఉన్నది విశేషమైనటువంటి పరిస్థితి. అంచేత అర్ధనారీశ్వరుడు అయిపోయాట ఇక్కడ మరణించినటువంటి వాడు. దేహార్థమున తాల్చు తీగ బోడి, ఆయుధ ప్రభగాంచి అలగు భీరువు. ప్రతి ఆయుధం చూసి భయపడేటువంటి పిరికివాడు ఇక్కడ మరణించాడు. ఆయన ముక్తిని ప్రసాదించాడు, శివుడు అయ్యాడు. త్రిశూలాన్ని పట్టుకుని నిలబడ్డాడు. పోను వాడి ముమ్మోముల వేడి అలుగు. ఆ త్రిశూలం చాలా విశేషమైనటువంటి 3 పదునైనటువంటి కొనలు కలిగి ఉంది. ఏమిటా 3 దేనికి గుర్తు అన్నారు అంటే, నువ్వు పుట్టడానికి కారణం అయిన సత్వ రజస్తమో గుణములు. భగవంతుడికి గుణాతీతుడు అని పేరు. ఆయన గుణాలు ఏమంటే మంచి గుణాలు చెడ్డ గుణాలను కాదు, ఈ 3 గుణాలు. ఈ 3 గుణాలు ఉంటే జీవుడు అవుతాడు, లేకపోతే పరమాత్మ అవుతాడు, భగవంతుడు అవుతాడు.
అంచేత ఇప్పుడు ఈ 3 గుణాలకి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ప్రతీకగా త్రిశూలాన్ని ధరించి ఉన్నారు. ఆ త్రిశూలం అనే ఆయుధాన్ని మించిన ఆయుధం ఇంక ఉండదు కదా, మరి జన్మరాహిత్యాన్ని కలగజేసేటువంటిది కాబట్టి అలాంటి ఆయుధం పుచ్చుకుని నిలబడతాట. పూని ముమ్మోముల వాడి మలిన వర్తనుడు, మంచి ప్రవర్తన లేనివాడు. సుధా లలితమూర్తి మించి వర్తించు, ఇంతకంటే గొప్పవాడు ఎవడూ లేడండి అన్నట్టుగా ఉంటాడు. సుధా లలితమూర్తి ఎవడంటే శివుడు. మతిలేని మేధకుండు, బుర్ర తక్కువవాడు, ఏమీ బుర్రలేదు, అక్కడికి వెళ్ళి మరణించాడు, శివుడు అయ్యాడు. ఆయన ఏమిటన్నా, మౌని వర్యుల చదివించు మర్రి నీడ, మునీశ్వరుని కూర్చోబెట్టి మర్రి చెట్టు నీడన దక్షిణామూర్తి రూపంలో జ్ఞాన బోధ చేస్తూ ఉంటాడు. ఎవరికి యోగం పట్టింది? పంచముఖ వీట మేనోసరించనేని, పంచముఖుని యొక్క పట్టణంలో కాశీ క్షేత్రంలో మరణించటం అంత గొప్పది అన్నటువంటి కారణం చేత కాశీ క్షేత్రానికి నేను మరణించటం కోసం వెడుతున్నానండి అని వెళతారు. ఇంకెవరు ఏ ఊరు అలా వెళ్ళరు. కాశీఖండంలో ఇంకొక మంచి మాట చెప్పారు. ఈ సంకల్పం కలిగి, అంటే కాశీలో నేను ఉండాలి, కాశీలో నేను మరణించాలి అన్న సంకల్పం కలిగి ఏ కారణం చేతనైనా అక్కడ మరణించకుండా ఇంకా ఎక్కడికైనా వచ్చి మరణించిన అప్పటికీ కూడా ఈ ఉన్న సంకల్పం కారణం చేత కాశీ మరణం ప్రాప్తే లభిస్తుంది అని కాశీఖండం చెప్తాను. అంచేత కాశీలో బోధావనం వెళ్ళారండి, ఇక్కడికి వచ్చాయండి అని పాపిష్టవాడండి అనకూడదు. మనకి లేని సంకల్పం ఉన్న పుణ్యాత్ముడు ఆయన. మనం గొప్ప పాపిష్టవాడని అంటాం. అంచేత కాశీ ఎక్కడ ఉన్నది అంటే కాశీక్షేత్రం కాశీక్షేత్రంలో ఉంది, కాశీక్షేత్రం నీ శరీరంలో ఉంది. అలాంటి దివ్యమైనటువంటి కాశీక్షేత్రంలో ఉండి ఆయన మనకి ముక్తి సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఈశ్వరుడు కాబట్టి మృత్యోర్మ అమృతంగమయ అని ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అనేటువంటి సందేశంతో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.